మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ఈ రోజైతే మనం కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలంలోని పోలీస్ స్టేషన్ దగ్గర అయితే మనం ఉన్నాం. సో మహిళలకు రక్షణకు వెన్నుముక్క లాంటిది ఈ దిశ యాప్ అని చెప్పొచ్చు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ గారు సమక్షంలో ఈ యొక్క దిశ యాప్ని అయితే తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం అయితే ఈ యొక్క యాప్ని ఉమెన్ సేఫ్టీ యాప్గా చేంజ్ చేయడం జరిగింది. ఈ యాప్ని ఓన్లీ పేరు మాత్రమే చేంజ్ చేశారా, లేకపోతే దాంట్లో ఉన్న ఫీచర్స్ కూడా చేంజ్ చేశారా? ఇక్కడ ఉన్న మహిళా పోలీస్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే మేడం. నమస్తే మేడం. పేరేంటి మేడం? నా పేరు విష్ణుప్రియ మేడం. నేను గుడ్లూరు 1 మహిళా పోలీస్ని. ఓకే, మామూలుగా దిశ యాప్ ప్లేస్లో ఉమెన్ సేఫ్టీ యాప్ వచ్చింది కదా. సో ఈ నేమ్ మాత్రమే చేంజ్, లేకపోతే దాంట్లో ఉన్న ఫీచర్స్ కూడా చేంజ్? నేమ్ మాత్రమే చేంజ్ అయింది మేడం. మనం రీలాగిన్ చేసుకుంటే చేంజ్ అయింది. ఆటోమేటిక్గా అన్నీ ఈక్వల్గానే ఉన్నాయి. అంటే డౌన్లోడ్ చేసుకోవాలా మళ్ళీ, లేకపోతే డౌన్లోడ్ చేసుకునేదే వస్తుందా? అంటే లాగిన్ అనేది మళ్ళీ ఒకసారి లాగిన్ అవ్వాలంటే చాలా రోజులు అయిన డిస్ప్లే యాప్, అందుకని దాన్ని మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే మళ్ళీ యాప్ అయింది. నాకు మాత్రం ఆటోమేటిక్గానే యాప్ వచ్చేసింది మేడం. కొన్ని ఫోన్స్లో అట్లా ఉన్నట్టు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే మేడం. ఉమెన్ సేఫ్టీ యాప్ ఇది SOS, సేవ్ అవర్ సోల్స్ మేడం. ఓకే, అంటే ఆత్మరక్షణ కోసం ఇది. దీన్ని మనము ప్రెస్ చేయొచ్చు అత్యవసర పరిస్థితుల్లో. దీన్ని ప్రెస్ చేయడం కానీ, లేకపోతే ఇట్లా బ్లింక్ చేయడం, ఇట్లా హ్యాండ్ ఇట్లా చేసినా కూడా, షేక్ చేసినా కూడా పోతుంది. నెక్స్ట్ ఫస్ట్ డైల్ 100కి వెళ్తుంది ఫోన్. ఇదైనా చేయొచ్చు. నెక్స్ట్ నియర్ బై పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం నియర్ బై పోలీస్ స్టేషన్ ఎంత దూరంలో ఉన్నామో ఆ డిస్టెన్స్, నెక్స్ట్ ఆ ఫోన్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పోలీస్ అఫీషియల్స్ కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి. ప్లీజ్ చూజ్ డిస్ట్రిక్ట్. ఏ డిస్ట్రిక్ట్లో ఏ కాంటాక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పోలీస్ స్టేషన్ నేము, అవి వాటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ మేడం. డైల్ 100, 1098, 112 ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ ఇంకోటి ట్రాక్ మై ట్రావెల్. ఆటో పక్కకి మళ్ళిచ్చినప్పుడు, దారి మళ్ళిచ్చినప్పుడు మనం ఎటు వెళ్తున్నాము అనేది ట్రాక్ చేస్తుంది. అలాగే రోడ్ సేఫ్టీ, దగ్గరలో ఫ్యూయల్ పాయింట్స్ కానీ అంబులెన్స్ సర్వీసెస్ గురించి ఉన్నది. నెక్స్ట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్, సేఫ్టీ ప్లేసెస్ అంటే దగ్గరలో ఉండే బస్ స్టాప్స్, హాస్పిటల్స్ అలాంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడంటే మనం దారి మళ్ళిస్తున్నారు అని అనుమానం వచ్చినప్పుడు తీసుకునేవి. ఇంకా పూర్తి మన హ్యాండ్ దాటిపోయి మనం ట్రాక్లో ఉన్నాం అనుకున్నప్పుడు సాస్. ఇంక ఇవన్నీ కూడా అవసరం లేదు, సాస్ నొక్కేస్తే సరిపోతుంది. మేడం నాకు ఒక చిన్న డౌట్. సో ఇంటర్నెట్ లేనప్పుడు అలాంటి టైంలో ఇది యూజ్ వర్క్ అవుతుంది మేడం. వర్క్ అవుతుంది. మేము టెస్ట్ చేయడానికి 1-2 సార్లు కూడా ప్రెస్ చేస్తే వెళ్ళింది మేడం. కంట్రోల్ రూమ్కి కూడా వెళ్ళింది. వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. మేము చెప్పాము ఇలా మేడం మహిళా పోలీస్ అని. నార్మల్గా మనం లాగిన్ అయ్యే ముందు మనం ఏ ప్లేస్లో ఉన్నామని సెర్చ్ చేసి పెడతాం కదా మేడం. సో అదే ప్లేస్లో కాకుండా ఎంత దూరం ఉన్నా ఇది యూజ్ అవుతుందా మేడం? అంటే మనము ట్రాక్ మై ట్రావెల్ అనేది ఉంది కదా. ఓకే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను గుడ్లూరు నుంచి ఎక్కడికన్నా వెళ్ళాను, నెల్లూరు వెళ్ళున్నాను. నాకు ఏదన్నా ఇప్పుడు ట్రైన్లో వస్తూ ఒక మేడం చెప్పారనమాట. ఆమె కొంచెం ఏదో హెరాస్మెంట్ అనుకున్నారు, భయం వేసి సాస్ చూశారంట. కానీ ఈ లోపలే ఆమె కొంచెం సేఫ్ అయ్యారు. అట్లా ఎప్పుడైనా ఆ నియర్ బై పోలీస్ స్టేషన్ అది, అక్కడికి ఇన్ఫర్మేషన్ పోతుంది. ఇంతకు ముందు మీ యొక్క పోలీస్ స్టేషన్ అలాంటి కేసెస్ ఏమైనా వచ్చాయి? లేదు మేడం, ఇక్కడ రాలేదని కందుకూరులో విన్నాము. ఒక ఆమె అట్లాగే నైట్ టైం వెళ్తున్నప్పుడు ఎవరో చూసి దిశ యాప్కి చేస్తే వెళ్ళి పోలీసులు సేవ్ చేశారు. దీనికి ఇంటర్నెట్కి ఏం సంబంధం లేదు మేడం. చూద్దాం. ఇదిగోండి మేడం, నెట్ ఆఫ్ చేసినా వస్తుంది. ఇది మరి ఇది చేతితోటి హ్యాండ్ షేక్ చేసినా వస్తుంది మేడం. సో ఒకసారి చూపిస్తాను. ఉమెన్ సేఫ్టీ యాప్ ఎలా రెస్పాండ్ అవుతున్నారో మనం చూద్దాం. సో ఇప్పుడైతే మనం లైవ్లో చూద్దాం. ఈ యొక్క యాప్ని మనం షేక్ చేసినప్పుడు ఎలా రెస్పాండ్ అవుతారు పోలీస్ వాళ్ళు. షేక్ హ్యాండ్ ఆప్షన్ ఉంటుంది, బటన్ హ్యాండ్ గెస్చర్ చూపిస్తున్నాం. వాళ్ళు ఎలా స్పందిస్తారో చూద్దాం. అంటే ఎవరికి తెలుస్తుంది మేడం ఇట్లా? కంట్రోల్ రూమ్కి వెళ్తుంది మేడం ఫస్ట్. అక్కడి నుంచి సంబంధిత పోలీస్ స్టేషన్కి కాంటాక్ట్స్ ఇచ్చున్నాం కదా, వాళ్ళకి ఫోన్ వస్తుంది మేడం. ముందు మనకే ఫోన్ చేస్తారు, మనకి ఈ నెంబర్కే ఫోన్ చేస్తారు మనం ఎట్లా ఉన్నామని. అంటే ఇప్పుడు మనం ఉన్నాం కదా, సేఫ్గా ఉన్నాం లేదండి, ఆ నెంబర్ వాళ్ళకి రింగ్ అవ్వకపోతే, సో ఇంటర్నెట్ పని చేయకపోతే వీళ్ళకి మేడం ఎవరికి సిగ్నల్స్ లేకుండా నెంబర్ పని చేయదు. సో అలాంటి టైంలో వాళ్ళు ఎలా సేఫ్ అవుతారు? వీళ్ళ
అదే మేడం డైల్ 100 వీటికి కూడా ఇన్ఫర్మేషన్. ఆటోమేటిక్గా మన SOS ఇవ్వంగానే డైరెక్ట్గా అక్కడికి కాల్ సెంటర్కి వెళ్ళిపోతుంది మేడం. వాళ్ళ నుంచి కాల్ అనేది వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ మనకి సిగ్నల్స్ లేవు, మనకి ఫోన్ కాల్ రాకపోతే వెంటనే పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేస్తారు. మన లొకేషన్ అనేది ట్రాక్ అవుతుంది. ఇక్కడ చూడండి వచ్చేసింది ఆటోమేటిక్గా ఫోన్ కాల్. మాట్లాడండి. హలో స్పీకర్. హలో ఎస్ మ్యామ్, నమస్తే మేడం. నేను గుడ్లూరు పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను, మహిళా పోలీసులు మేడం. ఎస్ మేడం, ఇక్కడ వాళ్ళు ట్రయల్కి అడిగారు మేడం, వర్క్ ఎలా అవుతుందని, దానికోసం చేశాం మేడం. థ్యాంక్ యూ మేడం. అవును మేడం, టెస్ట్ కాల్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఇది గుడ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అది చూసారు కదండి, ఈ దిశ యాప్ ప్లేస్లో ఉమెన్ సేఫ్టీ యాప్ ఎలా పనిచేస్తుందో మనం లైవ్లో చూసేసాం. థ్యాంక్ యూ మేడం, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇది అందరికీ కూడా వెళ్ళాలని మళ్ళా కూడా ట్రై చేస్తూనే ఉన్నాం. మేము ఆటోమేటిక్ డైలీ కూడా కొన్ని టార్గెట్ వేసి దిశ యాప్ డౌన్లోడ్ చేస్తాం. అలాగే ఈ ఉమెన్ సేఫ్టీ యాప్ కూడా మళ్ళీ స్కూల్స్ కాలేజెస్లో అవేర్నెస్ కల్పిస్తాం మేడం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదండి, దిశ యాప్ ప్లేస్లో సేఫ్టీ ఉమెన్ యాప్ అయితే వచ్చేసింది. సో నేమే చేంజ్ అయ్యింది, ఫీచర్స్ మాత్రం అలానే ఉన్నాయి, ఏ ఇబ్బంది లేదు. సో మనమైతే లైవ్లో చూసేసాం ఎలా జరిగిందో. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామ్యాన్ ప్రవద్దంతో నేను మీ శివకుమారి.